ఉద్భవించు లక్ష్మియు అల్ల కౌస్తుభంబు హరికి దక్కే కాలకోట విషం అది మాత్రం పాలాక్షు పాలయ్యే ఎవడు చెప్పగలడు అదృష్ట రేఖ. ఆ దృష్టం అంటే కనబడినటువంటి ఆ అవకాశం నాకు ద వెరీ ఫస్ట్ మ్యాన్ టుడే నేనే ఇక్కడ అటెండెన్స్ వేయించుకున్నాను. కానీ నాకు ఆఖరి నిమిషంలో అర నిమిషం కూడా నాకు అవకాశం లేదు. అది నా అదృష్టం. కాబట్టి దీన్నే నేను వాడుకుంటాను. రియల్లీ స్టేట్ మొత్తం మీద మన జాతిలో మహా కళాకారుల్లో నేను కూడా ఒకటి. చెప్పకపోతే తెలియదు. ఇది గొప్ప కాదు, మరి చెప్పకపోతే తెలీదు, ఏదో అడుక్కునేవాడు అనుకుంటారు. కాబట్టి బలవంతంగా మా అందరికీ కూడా మీ పర్మిషన్ అడిగి ఆ ఒక్క నిమిషం ఇస్తారా సార్? 1.5 నిమిషమా? నేను ఒక్క నిమిషాన్నే ఇన్స్ట్రుమెంటల్ ఇది వోకల్ రెండు కలిపేస్తాను ఒక్క నిమిషంలోనే. మరి ఎందుకంటే దేర్ ఇస్ నో టైమ్ ఎట్ ఆల్. రండి పట్టుకోండి. జోకారు భరత జ్యోతి జోకారు దేశ కీర్తి జోకారు జాతి స్ఫూర్తి జోకారు అంబేద్కర మూర్తి అంబేద్కర మూర్తి జోగారు జోగారు. ఒకరు అయిపోయింది ఇన్స్ట్రుమెంట్. మరి రెండు కలిపేస్తాను ఎందుకంటే రెండింట్లో ఆర్టిస్ట్నే, ఇంకా ఆర్టిస్ట్ని కూడా అన్నాం. ఆత్మ గుణవర్గం మహాపాతకం అనే అది స్లోగన్ నాకు వర్తించదు. చాలా కళలు ఉన్నాయి, అన్నింటికి ఆఖరణ 6 నిమిషం పోనీ మధ్యలో 6 నిమిషం అయినా బాగున్నాం. కాబట్టి నేను అడ్జస్ట్ అయిపోతున్నాను. చోడగిరి చంద్రరావు గారు మహాకవి గారు మా ఇంటికి వచ్చారు బెండపూడి. ఎందుకంటే తునిలో ఆయన రైల్వే సీనియర్ బుకింగ్ క్లర్క్గా పనిచేస్తున్నారు. దారా ధర్మరాజు మాస్టారు వారిని మా ఇంటికి ఆహ్వానించారు. మా ఇంటికి అంటే వారు అద్దెకున్న ఇంటికి 25 రూపాయలు. ధర్మరాజు మాస్టర్ అద్దెకుండే గొప్ప పల్లెటూరులో బెండపూడి. అక్కడికి తీసుకొచ్చినప్పుడు ఆయనకి ప్రధాన శిష్యుని ఎవరంటే ఈ దడాలప్పారవే. కాబట్టి ఒరే అబ్బాయి, ఒరే అనలేదులేండి, నేను మాటకు వచ్చేసింది. నువ్వు భోజనం వడ్డించు. గొప్ప అనమాట. పెద్ద ఆయన వచ్చారు, అన్నం వడ్డించడం అంటే గొప్ప. నాకు ఇచ్చేశారు మా మాస్టర్. మంచినీళ్ళేమో మా అమ్మ పోసింది. 95 ఏళ్ళు బతికింది, మా అమ్మ పోసింది. ధర్మరాజు మాస్టర్ అమ్మగారు వెంకమ్మ గారు, ఆవిడ కూడా 90 ఏళ్ళే బతికారు. మన పెదపళ్ళ మాస్టర్ సుబ్బరాజు గారి నాన్నగారు. ఈ పావనమూర్తి గారే నాకు ఫీజు కట్టారు ఎంఏలో ఆంధ్ర యూనివర్సిటీ. వారి అబ్బాయి కూడా ఇక్కడికే వచ్చారు, ప్రజ్ఞ గారు. వీళ్ళందరూ నాకు సహాయం చేసి చదివించారు. ఎంఏ బిఎల్ క్యాండిడేట్ నేను. ఉద్యోగం మచ్చలేని మనిషిగా 31 సంవత్సరం చేసి నిండుగా దర్జాగా బతికిన వాడిని. రిటైర్ అయ్యి 20 ఏళ్ళు అయింది. అయిపోయింది సార్, అయిపోయింది. వినబడ్డం వేరే, దీని అడ్జస్ట్మెంట్ వేరే. ఏకోపి గుణవాన్ పుత్రో నిర్గుణేన శతైరపి ఏకచంద్ర ప్రకాశేన నక్షత్రే కిం ప్రయోజనం నక్షత్రే కిం ప్రయోజనం. ఏకచంద్ర ప్రకాశేన